వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు మనం గోధుమ పిండితో దోశలు ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పెరుగు ఉంటే పెరుగుతో కూడా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి దోశలు. పెరుగు లేకపోతే వాటర్తో కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుతూ ఇంత పలుచగా చేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల దోశలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టి పిండిని ఇలా పలుచగా వేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ ఆయిల్ వేయాలి. మీకు టిఫిన్ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఈ గోధుమ పిండి దోశలు వేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి. చూడండి, దోశ ఇలా కలర్ మారిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పి 1 నిమిషం కాల్చుకుంటే సరిపోతుంది. రెండో సైడ్ కూడా దోశ చాలా బాగా కాలింది. ఇలాగే మొత్తం పిండితో దోశలు వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశలు రెడీ. వీటిని టమాటో చట్నీతో తింటే చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.